డీటెన్ రాజు అనగానే ఫుల్ సెలబ్రిటీ హోదా. అప్పుడే వచ్చావు, విన్ అయ్యావు, జనాలందరి మీద మీద పడి ఇలా చేసావు. ఇప్పుడు జనాలు అంటే ఏం చేంజెస్ చూసావు జనాల్లో యాస్టీజ్ అలాగే ఉంది. మన చుట్టూ తిరిగే చూసా ఫేమ్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేసేవాడిని. డబ్బు ఉంటేనే ఏదైనా అవుతుంది. నీ అనుకున్న వల్లే నీతో లేదు. నీకు కార్డు లేదా? లేదన్న కాదు. అక్కడ యూనియన్ పర్సన్ ఒకళ్ళు మనల్ని మోసం చేశారు. 5 లక్షలు తీసుకున్నాడు. ఏమన్నా నడుస్తుందా కార్డు ఇవ్వకూడదని ఇవ్వట్లేదు? మనం అంటే పన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. నీ లవ్ స్టోరీ ఈషా, ఎన్ని కాంటాక్ట్లు ఉంటాయి నీ ఫోన్లో? 500 1000. సడన్గా ఇప్పుడు ఒక ఫోన్ చేసి డబ్బులు పెడితే వాడు బూతులు తిడతాడు. ఒక 1000 రూపాయలు కావాలరా. ఓకే, చేసిన తర్వాత గుర్తు పెట్టుకోవచ్చు. ఇట్లాంటి వచ్చినప్పుడే ఇంటర్వ్యూలో ఉన్నారా? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రోమో చూస్తే ఈ పాటికి అర్థమై ఉంటుంది. నా ముందున్న గెస్ట్ రాజు, డీటెన్ రాజు యాక్చువల్లీ నేమ్. నా కెరియర్ స్టార్టింగ్ అంటే అప్పట్లో ఫస్ట్ అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక ఇంటర్వ్యూ చేశానంటే రాజుతో నేను చేయడం జరిగింది. దాని తర్వాత మధ్యలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇంటర్వ్యూతో కనిపించట్లేదు. ఏమైంది రాజు, ఏం జరుగుతుంది, రాజు లైఫ్ ఎలా ఉంది అంటే మనం స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ మనోడితో చేసాం కాబట్టి గుర్తొస్తుంటుంది కదా. అప్పుడప్పుడు ఎవరైనా అడుగుతుంటారు, నీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరితోండ్రా అంటే పలానా డీటెయిల్ రాస్తూ నా కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది, యాంకరింగ్ అది ఇది అని చెప్పుకుంటున్నప్పుడు అది గుర్తొస్తుంది కదా. సడన్గా రాజు ఏం చేస్తున్నాడు ఏంటంటే ఏమైంది ఏంటి లైఫ్ గురించి తెలుసుకుందామని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. రాజుతో మాట్లాడి తన ప్రజెంట్ లైఫ్ ఎలా నడుస్తుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ రాజు. ఆయన నమస్కారం. నమస్తే. ఇలాగే చెప్పాం మనం ఫస్ట్ స్టార్టింగ్. గుర్తుందండి కదా? గుర్తుందండి. ఫుల్ యంగ్ ఎనర్జీకి సన్నంగా. మీరు కూడా సన్నంగానే ఉన్నారు. నేను సన్నంగా ఉండేవాడిని. పరిగెత్తే వాళ్ళం వైజాగ్లో కదా. అవునండి. అప్పుడే విన్ అయ్యి మంచి హైప్ మూమెంట్. అప్పటికి ఇప్పటికి నీకు చేంజ్ ఏం చూసావు రాజు? నాలోనా మీలోనా? మొత్తం నీ కెరియర్లో, నీ కెరియర్లో కానీ అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం చూసావు? అంటే అప్పుడు ఫుల్ డీటెన్ రాజు అనగానే ఫుల్ సెలబ్రిటీ హోదా. అప్పుడే వచ్చావు, విన్ అయ్యావు, జనాలందరి మీద మీద పడి ఇలా చేసావు. ఇప్పుడు జనాలు అంటే ఏం చేంజెస్ చూసావు జనాల్లో కదన్న నేను చూసింది. జనాల్లో యాస్టీజ్ అలాగే ఉంది. మన చుట్టూ తిరిగే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళలో చేంజ్ చూసాను నేను. చేంజ్ చూసాను చాలా. అంటే ఫేమ్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేసేవాళ్ళని. అంటే మనం అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి మనకు అంతకు తెలీదు. ఎవరు కలిసినా కానీ మనోళ్ళే అనుకున్నాను. బట్ వన్స్ మనం దాటిన తర్వాత మన అనుకునే వాళ్ళు మనతో లేరు. అంటే కష్టం వచ్చినప్పుడు ముందున్నోడే మన ఫ్రెండ్ అంటారు, అలాంటి వాళ్ళు లేకుండా అయిపోయారు. సో అది తెలుసుకున్నా. ఓకే, ఏదైనా కానీ మనం స్టాండర్డ్గా ఉన్నప్పుడే గట్టిగా నిలబడాలి. డబ్బు ఉంటేనే ఏదైనా అవుతుంది. డబ్బు లేకపోతే మనిషిని కాదు కదా, ఎవరిని లెక్క చేయరని అర్థమైంది. అంటే నువ్వు నీ అనుకున్న వాళ్ళే నీతో లేరు? నా అనుకునే వాళ్ళు నాతో లేరు. అంటే ఓన్లీ జస్ట్ బికాస్ ఫేమ్ లేదు? అంతే, ఫేమ్ లేదని. ఫేమ్తో వాళ్ళు ఫేమ్ వల్లే వచ్చారు, ఫేమ్ లేదని వెళ్ళిపోయారు. అంతే అంతే. మరి ఏమనుకున్నావు మరి ఈసారి నుంచి అలా నమ్మొద్దు అలా? అంటే ఇప్పుడు మనిషి ఎప్పుడు ఒక దగ్గరే ఉండిపోడు కదన్న. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఉన్నాను, డీటెన్ తర్వాత ఒకటి వచ్చింది, సరే నేను అక్కడే ఉంటాను, ఎదుగుతా కదా. టైం ఉంది, నా ఏజ్ ఉంది కాబట్టి ఇంకా చేయగల శక్తి కూడా ఉంది కాబట్టి టైం తీసుకొని ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా జాగ్రత్త పడతాను ఎలా ఉండాలి ఏంటి అని. నార్మల్గా నీకు లైఫ్ ఇచ్చింది చిట్టి మాస్టర్ అంటారు, కానీ కొంతమంది అంటారు చైతన్య మాస్టరే రాజుకి లైఫ్ ఇచ్చారు, రాజు అసలు సెట్ అయ్యాడంటే చైతన్య మాస్టరే అని అంటారు. అసలు ఇంతకీ ఏది నిజం? యాక్చువల్లీ ఏంటంటే అన్న,
ఇప్పుడు డాన్స్కి నేను అక్కడ దాకా వెళ్ళాలి, ఎక్కడో ఖమ్మం ఊర్లో ఉండేవాడిని హైదరాబాద్ దాకా తీసుకొచ్చిన పర్సన్ చైతన్య మాస్టర్. హైదరాబాద్ దాకా వచ్చి డీలో సెలెక్ట్ అవ్వాలి అంటే మాస్టర్ ఉండాలి. మాస్టర్ బట్టి మనం సెలెక్ట్ అవుతాం. అంత వాళ్ళ స్టూడెంట్స్ని కూడా వదిలేసి రాజువే కావాలనుకున్న చిట్టి మాస్టర్. ఓకే. ఇక్కడ ఏంటంటే రెండు కంపేర్ చేయాలనుకుంటే ఇద్దరు సమానమే. ఇటు చిట్టి మాస్టర్ లేకపోతే నేను ఏమయ్యేవాడిని కాదు, ఇటు చైతన్య మాస్టర్ లేకపోయినా కానీ నేను ఎదిగేవాడిని కాదు. ఈ ఇద్దరు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళిద్దరు వాళ్ళే, చిట్టి మాస్టర్ చైతన్య మాస్టర్ వాళ్ళే. ఓకే. చైతన్య మాస్టర్ ఎందుకు సడన్గా నువ్వు చాలా ఎక్కువ బాగా ఫీల్ అయిపోయి ఫేస్ కూడా చేంజ్ అయిపోయి అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయావు ఎందుకు అంతా? అంటే యాక్చువల్ అన్న అది నేను ఫస్ట్ 4:30 టైంలో నాకు ఫోన్ చేశారు. ఆయన లాస్ట్ వీడియో కాల్ చేశారు. ఆయన చేశారు నాకు వీడియో కాల్ చేశారు. అంటే ఆ సిచ్యువేషన్ జరిగే ముందర ఆయన 5:10కి చేసుకున్నారు. ఫస్ట్ కట్ చేసిన, అంటే ఎప్పుడు సరదాగా మాట్లాడుకునే వ్యక్తి కాబట్టి ఏంతో ఏం లేని కట్ చేసిన. మళ్ళీ చేశాడు. సరే ఏం అవసరం ఉందని చేసిన. కొంచెం డల్గా ఉండి మాట్లాడటం, బాధపడటం. ఏమైంది మీకు, ఎందుకు అట్లా బాధపడుకుంటాం, రండి మన దగ్గర రండి, అందరం కలిసి ఉందాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి నేను మాస్టర్ చెప్పిన. సరే జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు అంటే నేను ఏమైంది మీకు పిచ్చి పెట్టిందా అని చెప్పేసి నేను అలా మాట్లాడాను. సరే ఈ లోపల ఫోన్ కట్ చేసి ఆనానికి వెళ్ళి వచ్చే లోపల ఫోను ఇట్లా మాస్టర్ ఇట్లా చేసుకోండి. నాకు ఫ్రాంక్ చేయడానికైనా కొంచెం బుద్ధి ఉండాలిరా అని నేను అందరిని తిడతాను. నాకు అసలు అర్థం కావట్లే. 2-3 గంటలు వీడియో చూసేంతవరకు నాకు ఏం జరిగిందో వీడియో చూసిన తర్వాత అన్న వెళ్ళిపోయినా. నేను అక్కడికి వెళ్ళిన అసలు అందరూ ఏడుస్తున్నారు. అసలు నా కళ్ళలోంచి నీళ్ళు రావట్లే. ఆయన పక్కనే మాస్టర్ని ఇలా పట్టుకున్నాను, అక్కడ తీసుకెళ్తున్నాం, అందరూ ఏడుస్తున్నారు. నాకు ఎలా ఉంది ఇప్పటికీ ఆయన బతికి ఉన్నారు అనే ఫీల్లోనే ఉన్నా నేను. అంటే ఇప్పుడు మాస్టర్ చనిపోయారు అనే ఫీల్ అయితే నాకు లేదు. ఏదో ఎవరినో బాడీని తీసుకెళ్ళి ఆడ పెట్టిను, ఈయన ఎక్కడో బ్యాంకాక్ సింగపూర్లోనో ఎక్కడో ఉండి అట్లా ఆ విధంగా చేసి ఉంటాడు అని నేను అనుకుంటున్నా. నా దృష్టిలో అయితే అదే ఉంది. ఇప్పటికీ ఆయన చనిపోయాడంటే నేను నమ్మలేను. ఇప్పటికీ స్టిల్ ఆ ఫీల్లో లేను నేను. ఆయన చనిపోయిన ఫీల్లో లేను. ఓకే. ఒక దగ్గర ఇప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ అయింది, మనం ఎవరు ఫోన్ చేస్తాం మనం? ఇంట్లో వాళ్ళు. నాకు మా ఇంట్లో వాళ్ళ నెంబర్ తెలీదు. 8187861143 ఆయన నెంబరే తెలుసు నాకు ఇప్పటికీ. మాస్టర్ నెంబరే ఆయనే, ఇంకా అన్నీ ఆయనే. అట్లా అయ్యేసరికి నేను మైండ్ స్ట్రక్. 1 year అసలు ఏం పని చేయలేకపోయినా, అసలు ఏం చేయలే. 1 year పాటు ఖాళీగా ఉన్నా. డ్యాన్స్లోనే ఆయన అంటే డి అయిపోయిన తర్వాత కూడా నీకు మంచి నిలబడిన వ్యక్తి ఆయన ఇండస్ట్రీలోనే. ఆయన ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే ఏదైనా ఆయనే చూసుకుంటాడు. నా దాకా ఏ ప్రాబ్లం రానికుండా చూసుకునేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి మనం సునకలు అయిపోయాం. అయ్యో. అంటే మాస్టర్ మెయిన్ ఉండేవాడు. ఎవరైనా మనం తక్కువ చేసినా కానీ వెంటనే ఏంద్రా నువ్వు అని చెప్పేసి ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయనే లేదు కదా, ఇక నోరు లెగుస్తున్నాయి అంతే. అంతే ఇక ఆల్మోస్ట్ ఇక అంతే. మరి అవి ఎప్పుడు మోయిస్తావు? కొంచెం అన్న టైం, ఒక పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నా అంతే. అది కొరియోగ్రాఫర్ కానీ లైక్ యాక్టింగ్ అయినా కానీ రెండిట్లో ఒకటి మాత్రం పక్క. నీకు కార్డు లేదా? లేదన్న కార్డు ఇవ్వలేదు. కార్డు ఇవ్వలేదు. నువ్వు ఇప్పుడు మామూలుగా డాన్సర్ కార్డు అప్లై చేస్తావా, కొరియోగ్రాఫర్ కార్డు అప్లై చేస్తావా? ఫస్ట్ నేను డీటెయిన్ అయిపోయిన వెంటనే డాన్సర్ కార్డు అప్లై చేశాను. వచ్చిందా? నేను డబ్బులు కూడా ఇచ్చాను, రాలేదు. అక్కడ యూనియన్ పర్సన్ ఒకళ్ళు మనల్ని మోసం చేశారు. 5 లక్షలు తీసుకున్నారు. ఎవరో కూడా తెలియదు. డబ్బులు అయితే మోసపోయాను. సో యూనియన్ వాళ్ళు కంప్లైంట్ పెట్టమన్నారు. కంప్లైంట్ అయితే ఇప్పుడు రీసెంట్గానే కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు అడుగుతున్నా. అంటే రీసెంట్గా నేను డాన్స్ ఐకాన్ కొరియోగ్రాఫర్ పోయాను, అది విన్నాను. దానివల్ల కొరియోగ్రాఫర్ కార్డు అడుగుతున్నా. టైం పట్టిద్ది రాజు అంటే, మీరు డాన్సర్ కూడా చేయలే కదా అని అంటున్నారు. సో ఇక
అందుకే నేను ఏం చేయాలా ఆలోచిస్తున్నా. సరే, ఎందుకు ఏమైనా ఇబ్బంది ఉందా వాళ్ళ దాంట్లో? ఏమైనా నడుస్తుందా? కార్డు ఇవ్వకూడదని ఇవ్వట్లేదు, లేకపోతే అది తెలియదు అన్న నాకు. అనిపిస్తుందా ఇప్పుడు నీకు? అంటే మధ్యలో నాకు కొన్ని తెలిసింది ఏంటంటే ఎవరో సమ్ పర్సన్స్ మనం అంటే పన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆపుతున్నారేమో అని నా ఉద్దేశం. డాన్సర్స్లోనే డాన్సర్కే శత్రువులు అంటారు కదా, లైక్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. నాకు గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి అసలు ఇష్టం లేదు. అయినా ఎందుకు మనం అంటే పడట్లేదో అర్థం, నేను ఏం తప్పు చేశానో తెలియదు అక్కడ. కానీ అవతలకు మనం అసలు మనం వాళ్ళకి ఏం చేయలే, కానీ తప్పుగా ఎందుకు అనుకుంటున్నారో అది తెలియట్లేదు నాకు. ఫేడ్ అవుట్ ఎందుకు అయిపోయావు నువ్వు? ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ డీ చేయాలంటే వచ్చిన ప్లేస్లోకి మనం వెళ్తున్నట్టు ఉంటుంది, వెళ్తే ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టు ఉండాలి కదా. కొరియోగ్రఫీ చేయొచ్చు కదా. అదే కొరియోగ్రాఫర్ కార్డు లేకుండా మనం సినిమాలో చేస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే డీలో కొరియోగ్రఫీ చేయలేవా? నీకు అవకాశం రావట్లేదా? డీలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం డీలో విన్ అయ్యాం కాబట్టి మళ్ళీ డీ చేస్తే డీ కంటే కొరియోగ్రాఫింగ్ ఒక సినిమాలో లేకంటే ఏదైనా వెబ్ సిరీస్లో దీనిలో చేయాలని నా ఉద్దేశం. అంటే డీలోనే కొరియోగ్రఫీ చేస్తూ చేస్తూ అలా సినిమాలకి అలా చేయకూడదా? అలా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ పెడితే అది బాగా చేయాలని ఆలోచిస్తాను. ఇప్పుడు డీ మీద కాన్సన్ట్రేట్ చేసాం అనుకున్నా, ఖచ్చితంగా 1 year పాటు మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఒకటి మనం చేసినామంటే అది విన్ అవ్వాలి. 2 పడవల మీద మనం కాలేయకూడదు, ఒక్క దాని మీదే ఫుల్ కాన్సన్ట్రేట్ పెట్టుకొని చేయాలి. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు మళ్ళీ నేను డీ కొరియోగ్రాఫింగ్ వెళ్ళిపోతాను, ఆ టైంకి కార్డు వస్తే సినిమా అయిపోతుంది. కాదు, ఇప్పుడు సినిమా చేయాలంటే కార్డు ఉండాలా? ఖచ్చితంగా కార్డు ఉండాలి, లేకపోతే తీసుకోకూడదా? నేను తీసుకోరు. ఎందుకు? అందుకే ఆగిపోతున్నాను. ఎందుకు తీసుకోకూడదు? నాకు ఆల్రెడీ సినిమాలో ఆఫర్లు వచ్చినాయి. మరి డైరెక్ట్గా హీరోలు డైరెక్టర్లు కూడా మీరు చేయండి కొరియోగ్రాఫింగ్ అన్నారు. ఇప్పుడు మనం సినిమా సాంగ్ చేస్తే సినిమా ఆపేస్తారు యూనియన్స్. అంటే వాళ్ళు పెట్టుకున్న దాన్ని మనం జవదాటకూడదని నేను. అంటే ఇప్పుడు ప్రతిదీ శత్రువులు చేసుకోకూడదు కదన్న. ఇప్పుడు వాళ్ళంటూ ఒక టీం పెట్టారు, ఇది యూనియన్ ఉంది, మీరు యూనియన్ని మీరు దీన్ని పాటించాలని చెప్పేసి అన్నారు. నేను అదే పరంగా నేను కూడా ఉన్నాను. నాకేంటంటే కార్డు కోసం వెయిట్ చేస్తున్నా, కార్డు వస్తే చాలు చేద్దామని రెడీగా ఉన్నా.